తరుణ్ భాస్కర్ గారి చదువు ఎంతవరకు వచ్చింది? ఆయన ఎట్లా చదివేవారు? చదివేవాడు. చిన్నప్పుడు ఎట్లా ఉండేవారు? చిన్నప్పుడు చదివేది. హ్మ్. ఒక క్వార్టర్ మార్క్ పోతే ఇంట్లో రాగానే మీరు అంటున్నారు అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. ఎప్పుడు అదే ఉంటది. ఆ! అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ పేరెంట్ అనమాట. ఓకే. మై హస్బెండ్ వాజ్ వెరీ ఇప్పుడు వాళ్ళ టీచర్స్ వింటే కూడా చూస్తే కూడా చెప్తారు కరెక్ట్ అని. హ్మ్. అరే! తరుణ్ భాస్కర్ వాళ్ళ ఫాదర్ వస్తున్నారంటే అంతే. హ్మ్. 1 పాయింట్ అంటే నన్ను కూడా పోయి అడుగు అనేది. హ్మ్. ఒక్క ఒక్క క్వార్టర్ మార్క్ పోయిందంటే కూడా ఎందుకు పోయింది? కరెక్టే చేసినాడు కదా! అడుగు అని అనేది. ఓహ్! అంత అంటే వి ఆర్ లివింగ్ ఇన్ ద మూమెంట్. మరి ఒక్కొక్కసారి యూ సే లివ్ ఇన్ ద మూమెంట్ అనేసి. హ్మ్. కానీ వి హావ్ టు ఆల్సో కమ్ ఔట్ అండ్ థింక్ అబౌట్ టు బారో అనమాట. ఆ! అది ఆయన అనే వరకు ఇప్పుడు నేను అక్కడ టీచింగ్ చేసేటప్పుడు నాకెట్లా ఉంటది పోయి టీచర్‌ని హ్మ్. పోయి అడగాలని అంటే హ్మ్. చానా ఇబ్బందుంటది. చాలా ఉంటుంది. సో, అట్లా ఉండేదనమాట. వాడు అన్నిట్లో ఫస్ట్ వచ్చి 6థ్, 8థ్ వరకు ఆల్మోస్ట్ బెస్ట్ ఆల్ రౌండర్ అన్నిట్లో ఉండేదనమాట. హ్మ్. దాని తర్వాత కొంచెం కొంచెం అంటే అన్నీ గావాలంటే ఎట్లా అండి వాళ్ళ నాన్న అన్నీ కాంపిటీషను, ఆ కాంపిటీషను ఇక్కడ బోవాలి, వాడు ఆర్ట్‌లో ఉన్నాడు, వాడు మ్యూజిక్‌లో ఉన్నాడని అటు ఇటు తిప్పడం అనమాట. హ్మ్. హీ యూజ్డ్ టు రిప్రజెంట్ ద స్కూల్ అండ్ స్కూల్ ఆల్సో. ఆర్ట్‌లో మైసూర్ పోయినాడు, ఢిల్లీ పోయినాడు ఓహ్! అండ్ ఫ్రెస్కో పెయింటింగ్ అంతా పోయినాడు. సో, యూత్ కాన్ఫరెన్స్‌కు కూడా పోయినాడనమాట హ్మ్. యూఎస్‌కు. సో, అట్లంతా ఉన్నప్పుడు యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ గుడ్ మార్క్స్ ఆల్సో గదా! ఎందుకంటే హ్మ్. క్లాస్ నుంచి అంటే స్కూలుకు డుమ్మా కొట్టేసి ఇవన్నీ పోతుంటే మనం కొంచెం కొంచెం ఆ మందలించినా బ్రేక్ వస్తుంది కదా! హ్మ్. సో, పాస్ అయితే చాలు ఇవన్నీ ఉన్నాయి గదా! అనేసి మేము అనుకున్నామనమాట. హ్మ్. అట్లా. ఫస్ట్‌లో అయితే ఆయనకు మార్కులు చాలా వరకు హీ వాస్ వెరీ వెరీ గుడ్ పర్టిక్యులర్ అనమాట. స్టూడెంట్ అన్నమాట. అంటే ఓకే. వాడు గుడ్ స్టూడెంట్ అయినా గానీ ఆయన ఈయన పర్టిక్యులర్ ఉండేది. హ్మ్. వాడు ఫస్ట్ వచ్చినా గానీ ఎందుకు ఇందులో పోయిందని అడుగుడు. హ్మ్. అట్లా అట్లా ఉండొద్దు గదా! అని అనిపిచ్చేది నాకు. మరీను అంత ఉండొద్దు. అంత పొసెసివ్ ఉండేది వాళ్ళ ఫాదర్. దాని ఉండొద్దు. తర్వాత మెల్లమెల్లగా వాడికి ఇవన్నీ ఉన్నాయి గదా! సో, వాడు పాస్ అయితే చాలనేసి అనుకున్నాడనమాట. హ్మ్. అట్లా. అయితే మీరేమనుకున్నారు? 'తరుణ్ భాస్కర్' గారు పలానా అయితే బావుంటదని మీరు డిసైడ్ అయ్యారా? ఎట్లా? అంటే వాడికి ఆర్ట్‌లో ఇంక్లినేషన్ ఉన్నిందండి. హ్మ్. చిన్నప్పటి నుంచే వాడికి ఆర్ట్‌లో ఉన్నింది. అంటే నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే మా ఆయన నన్ను ఆర్ట్ క్లాసెస్‌కంతా పంపించినాడనమాట. ఆ! "నువ్వు ఇంట్లో ఉంటే నువ్వు ముట్టుకోవు బ్రష్ కలర్స్‌ని. నువ్వు క్లాస్‌కి పోతే చేస్తావని" అట్లా ట్రైనింగ్ ఇచ్చినాడు. అంటే వాడికి నేచురల్ బై బర్త్ వాడికి బాగా 2 ½ ఇయర్స్ నుంచే హి వాస్ విన్నింగ్ కాంపిటీషన్ హ్మ్. వచ్చేదనమాట వాడికి. అంటే ఓకే. వాడిని ఎత్తుకొని పోయేది ఏదైనా షోస్‌కు. అక్కడ వాడేదో గీసేది. వాళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చేదనమాట. ఆ! అట్లా వాడికి అదుంది. బ్లడ్‌లోనే ఉంది. ఆర్ట్‌లో ఇంక్లినేషన్ ఉంది అనేది తెలిసింది. ఓకే. తెలిసినప్పుడు వీడు ఎట్లైనా బతుకుతాడు. ఆ క్రియేటివ్ అందుకనే ఆ! నేనిప్పుడు పిల్లలకు కూడా నేను స్కూల్‌లో ఆర్ట్ క్లాసెస్ ఎట్లైనా థీమ్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. పిల్లల నుంచి ఫోర్స్ చేయొద్దు. అవును. అది అందమైన చిత్రం వేస్తేనే మంచిది. ఆర్ట్ అంటే పెయింటింగ్, డ్రాయింగ్ అనేది కాదు. ఆర్ట్ ఇస్ ఇన్ ద మైండ్ అనమాట. టు హ్మ్. ద మైండ్. మైండ్. మనం ఎంత క్రియేటివ్‌గా ఆలోచన చేస్తాం. ఒక టాపిక్‌ని ఎన్ని రకాలు మనం ఆలోచన చేస్తాం. హ్మ్. ఎట్లా మనం దాన్ని ప్రెజెంట్ చేయాలా అన్నది. అది టోటలీ ఇట్ విల్ కమ్ టు లైఫ్ ఆల్సో. ఏదైనా ఒక ప్రాబ్లమ్ వస్తే కూడా యూ విల్ హావ్ డిఫరెంట్ వేస్ టు గెట్ ఔట్ ఆఫ్ ఇట్. హ్మ్. ఆ థాట్ ప్రాసెస్ అట్లా వచ్చేస్తది. అదర్‌వైజ్ మనం ఒకటే దాంట్లో ఉంటే స్టక్ అయిపోతాం. అవును. అది. అంటే ఇప్పుడు స్కూల్‌లో ఎట్లా అంటే ఒక పెయింటింగ్ స్టూడెంట్స్ కూడా నేను చేసింది ఆర్టే కదా! హ్మ్. నేను చేసింది అప్లైడ్ ఆర్ట్ అనమాట. ఓకే. అడ్వర్టైజింగ్ ఉండే. ఆహా! పెయింటింగ్ స్టూడెంట్స్ ఎట్లా అంటే ప్రతీదీ ఒక 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 మనిషి కూర్చోబెట్టేసి డ్రాయింగ్ ఏసేది. హ్మ్. ఒక స్టిల్ లైఫ్ చూసి డ్రాయింగ్ ఏసేదనమాట. మీరిప్పుడు ఎయగలుగుతారా మ్యామ్? అట్లా ఒక మనిషిని ఏస్తాం. కానీ అవునా? ఇప్పుడు నేను పిల్లల్ని ఇప్పుడు ఒకటి పెట్టేసి డ్రా చేయనంటే ఫస్ట్ ఏమొస్తది? హ్మ్. నేనిప్పుడు మిమ్మల్నే ఇప్పుడు ఇది డ్రాయింగ్ ఏయండి డ్రాయింగ్. అనంటే ఏమొస్తది ఫస్ట్? ఫస్ట్ కళ్ళు గీస్తారనుకుంటున్నాను నేను. కాదు. ఆ! ఇప్పుడు ఈ బ్యాగు మీరు డ్రా చేయండి అనంటే మీరేం జేస్తారు? ఓహ్! మీకు ఫస్ట్ ఏమైతది? ఫస్ట్ పెన్సిల్, పేపర్ ఆ! ఇస్తా. ఓకే. డ్రాయింగ్ ఏయండి అని ఆ! అంటా. ఫస్ట్ మీకేమొస్తది? మీ ఫీలింగ్ ఏముంటది? ఏముంటది? అట్లనే వస్తదా? ఓకే. ఒక భయమొస్తది ఆ! కదా! భయమే భయమొస్తది. ఫస్ట్. ఎట్లా గీయాలి అనేది ఒక ఆలోచనొస్తది. డౌటు, ఆ! భయమొస్తుంది ఆ! కదా! అదే నేనొచ్చి ఓకే. ఈ మీ ఇష్టమొచ్చినట్టు మీరొక బ్యాగ్‌ని డిజైన్ జేయండి అనంటే, ఆ! అప్పుడు మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్. ఐడియాస్ ఒస్తాయి అవును. చేస్తారు. హ్మ్. ఉన్నదే నువ్వు చెయ్యి అనంటే ఆ ఫియర్ ఒస్తది. ఉన్నది నేను చేయగలుగుతానా? అట్లనే చేయలేనా అని. చేయగలుగుతానా? ఓకే. వాళ్ళలాగానే చేయగలుగుతానా అన్న హ్మ్. ఫియర్ ఒస్తది. హ్మ్. కొంచెం మనం సరే ఇట్లా ఉంది. మీరు డిఫరెంట్‌గా ఆలోచన చేయండి అనంటే, హ్మ్.
విపరీతంగా పిల్లలు రెడీగా చేస్తారనమాట. హ్మ్. సో, అదే నేను పిల్లలకు కొంచెం ఆర్ట్ ద్వారా కొంచెం చెప్పగలగొచ్చు అనేది. ఓకే. ఎందుకంటే వేరే ఏ సబ్జెక్ట్‌లో మనం అట్లా యూ చేయలేము. కాంట్ డూ హ్మ్. ఇట్. దిస్ ఈస్ ఎ వర్సటైల్ సబ్జెక్ట్ అనమాట. హ్మ్. అయితే ఇప్పుడు ఇది ఎడ్యుకేషన్ ఇదంతా అయిపోయింది. కొంచెం ఇటు సినిమాల వైపు వద్దాం మేము. లైట్‌గా టచ్ చేద్దాం. ఎందుకంటే 'తరుణ్ భాస్కర్' గారు ఫస్ట్ సినిమా అనగానే మీ రియాక్షన్ ఏంటి? అంటే అంత ఈజీ కాదు కదా! ఫస్ట్ థింగ్. మనం అనుకునే దానికంటే ఒకటి నేను అందరికి ఏం చెప్పదలుచుకున్నానంటే మనం అనుకుంటాం. హ్మ్. కానీ మనం ఒక పక్కింటి వాళ్ళు గానీ, ఒక ఫంక్షన్‌కి పోయినా గానీ ఫస్ట్ అడుగుతారు. "మీ వాడు అయిపోయిందా?" అని హ్మ్. అంటారు. అయిపోయింది. "ఏం చేస్తున్నాడు? ఎక్కడ వచ్చింది జాబ్?" అని అంటారు. లేదు వాడు సినిమా తీస్తున్నాడు. అబ్బో! సినిమానా? ఇవి వీళ్ళకే మొత్తం తెలిసినట్టు మొత్తం మాట్లాడతారు. హ్మ్. ఏదైనా ఫస్ట్ విమర్శలొస్తాయి అన్నమాట. విమర్శలొస్తాయి ఫస్ట్. వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. "అయ్యో! వద్దు అట్లా ఇది పాడైపోతాడు. హ్మ్. ఎందుకు అది" అని అంటారు. సినిమా అంటే సో, పాడైపోతాడు. అదే ఈ ఫియర్ ఈ ఫియర్ అంతా ఉన్నా గానీ, హ్మ్. మనం ఏమనుకుంటున్నాం, మనకేం నమ్మకం ఉంది హ్మ్. అన్నది ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. నా కొడుకు చేయగలుగుతాడు. ఓకే. ట్రై చేయని. హ్మ్. వన్ లైఫ్ కదా ఇది. ట్రై చేయని. సినిమాల్లో ఎవ్వరు లేరు తన మనకు. కోరిక 'గాడ్ కూడా ఫాదర్' లేదు. తీరాలి కదా! అదే 'గాడ్ హ్మ్. ఫాదర్' లేదు. వాడేదో హ్మ్. అనుకుంటున్నాడు. ట్రై చేయని. ఏం తప్పేం లేదు కదా! హ్మ్. నేనేమన్నానంటే ఒకటే అన్నాను. నాన్న నువ్వు సినిమా అనుకుంటున్నావు. ఓకే. అడ్వర్టైజింగ్ కూడా చేసుకో. ఎందుకంటే నీకు ఆర్ట్ ఉంది. హ్మ్. మ్యూజిక్ అంతా కూడా యూ ఆర్ క్రియేటివ్‌లీ బెంట్ కాబట్టి నీకు ఆహ్, ఏదైనా నువ్వు చేయొచ్చు. అడ్వర్టైజింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్ ఫీల్డ్ కదా! హ్మ్. నువ్వు చేసుకో. అది కూడా చేసుకో. ఆప్షన్‌గా పెట్టుకో అని. అయితే నేను పెద్ద అడుగే చూస్తున్నాను. ఏమో నన్ను ఇట్లా చేస్తున్నావు. నన్ను యూ ఆర్ పుల్లింగ్ మీ బ్యాక్ అన్నట్టు. ఐ యామ్ నాట్ పుల్లింగ్ యూ బ్యాక్. హ్మ్. జస్ట్ గివింగ్ యూ ఆప్షన్ బి అంతే బి. అని అన్నా. ఏ కాదు బి. అయితే ఆహ్, అట్లా అనుకున్నా. నాకు ఐ న్యూ ఎనీవే హీల్ డూ సంథింగ్ ఫస్ట్ అనేసి మూవీయే నాకు. సక్సెస్‌ఫుల్‌గా హిట్ కొట్టింది అంటే 'పెళ్లి చూపులు'. వాడు ట్రై అన్నట్టే వాడు బాగా ట్రై హ్మ్. చేసినాడండి. అంతకంటే ముందు వాడు బానే ట్రై చేసినాడు. థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడే వాడు కాలేజ్ కంటే ఎక్కువ బయట తిరిగేదనమాట. థియేటర్‌లకు, సినిమా ప్రొడ్యూసర్స్ దగ్గర అటు ఇటు ఓహ్! తిరిగేది. కానీ వాడికి దెబ్బ తిన్నాడు బానే. హ్మ్. రాలే సరిగ్గా. వాడు ఫస్టు ఒక ఆహ్, చదువు మీదనే ఒకటి రాసినాడనమాట. ఐ మీన్ ఎడ్యుకేషన్ మీదనే. హ్మ్. అది స్టోరీ చాలా రాసారు. చాలా హ్మ్. బాగుండే అది. అది నడవలేదు. అది ఓహ్! ఓకే. కాలేదు. హ్మ్. అంత ప్రామిసెస్ ఇచ్చినారు. మళ్ళా చేయలేదు. దగ్గరకొచ్చే వరకు చేయలేదు. సో, హీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆల్ దట్. హ్మ్. అయితే ఇప్పుడు మళ్ళా మనకేదైనా సంపాదించాలి కదా! ఏదైనా చేసుకోవాలి కదా! ఐ హావ్ టు ఫెండ్ మై సెల్ఫ్ కదా! అనేసి హ్మ్. మెల్లగా అడ్వర్టైజింగ్‌కి ఎళ్ళినాడు. ఓకే. లోగోస్ చేయడము, హుహు. కొన్ని అంటే పోస్టర్స్ చేయడం అవన్నీ చేసినాడనమాట. ఓకే. చేసుకుంటూ తర్వాత దీన్ని వదలకుండా ఇది ట్రై చాలా. చేసినాడనమాట. ఆ! సో, ఈ రోజున ఒక అదే. బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఈయన సినిమాలు ఇలా ఉంటాయి చక్కగా అని చెప్పి. సో, మీరు హ్యాపీయా? అంటే నా సినిమాలు ఇట్లనే ఉంటాయననేది కాదు. వాడికి హి వాంట్స్ టు ట్రై డిఫరెంట్ ఓకే. జానర్స్ అనమాట. అవును. 'పెళ్లి చూపులు' యాక్టింగ్‌లో ఒక కూడా టైప్‌లో ఉంటది. ఈ నగరానికి ఏమైంది వేరేగా ఉంటుంది. అవును. ఐ లైక్ దట్ అనమాట. హ్మ్. ఒకటే కాదు కదా! లెట్ ఒక అస్ జోనర్‌లో ఎక్స్‌పీరియన్స్ సో మెనీ ఉండిపోలేదు. అవును. థింగ్స్ అనేది హ్మ్. నాకు ఒక లైఫ్‌లో వీల్ హావ్ టు డూ మెనీ థింగ్స్. బి హ్మ్. ద జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని అనిపిస్తది నాకు. మీరు బయటికెళ్ళినప్పుడు అరే! 'తరుణ్ భాస్కర్' గారు మదరొచ్చారా అంటే ఎలా అనిపిస్తుంది? ఏంటి నేను వాడికి ఫస్ట్ మదర్‌ని అనిపిస్తదా? అనిపిస్తుంది. అంటే నేను అదే ఫస్ట్ అంటే ఇట్ ఈస్ డెఫినెట్‌లీ ప్రైడ్ మూమెంట్ లేదనేది కాదు. హ్మ్. కానీ హ్మ్. నేను వాళ్ళని సతాయిస్తాను. హ్మ్. ఏంది తరుణ్ భాస్కర్ నాకొక పేరు లేదా అని అంటా నేను. అంటే స్కూల్‌లో పిల్లల్ని తీసుకొని పోయినప్పుడు వాళ్ళ అమ్మ, వీళ్ళమ్మ అనని హ్మ్. అంటారు హ్మ్. గదా! ఇంకా గూడా నాకు అట్లనే అయిపోయింది గదా! అనేసి అనిపిస్తది. ఓకే.